ప్రపంచంలోనే అత్యంత అధునాతన బస్ స్టేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో నిర్మించనున్నారు. 13 ఎకరాల్లో ప్రతిరోజు 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ టెర్మినల్ ఉంటుంది. బస్ బే, హెలీప్యాడ్, మల్టీప్లెక్స్, రోప్వే, మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లాంటివన్నీ ఇందులో వస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్ టెర్మినల్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై ఆర్టీసీ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. తిరుపతిలో నిర్మించే బస్ స్టేషన్ కోసం 5 నమూనాలు సిద్ధమవగా వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకేసారి 150 బస్సులు నిలిపేలా బస్ బే ఉండాలని, బస్సులు రావడానికి 2 మార్గాలు, వెళ్లడానికి 2 మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ బస్సులే నడుస్తాయని, అన్ని స్టేషన్లలో ఛార్జింగ్ సదుపాయం ఉండాలని, సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లను ఆధునికీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.